హలో బాగున్నారా? ఈరోజు నేను కొబ్బరి మామిడికాయ పచ్చడి చేస్తున్నాను. ఇది చిత్తూరు మామిడికాయ అంటారు, తోతాపురి అంటారు. ఈ మామిడికాయతోటి హాఫ్ మామిడికాయ వేసి, హాఫ్ కొబ్బరి చిప్ప వేసి, ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసి పచ్చడి చేస్తున్నాను అనమాట. అంతే అనమాట. ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు కూడా మామిడికాయ, అంటే తీయటి మామిడికాయ, మరీ పుల్లటిది అక్కర్లేదు. ఒక రవ కమ్మగా ఉండే మామిడికాయ ప్లస్ కొబ్బరి, ఇవి పచ్చిమిర్చి కొంచెం కమ్మగా ఉండాలి. పచ్చడి కారం ఉండకూడదు, పుల్లగా ఉండకూడదు. అందుకని కొబ్బరి తీసుకున్నాను ఒక చిప్ప. ఇది కొంచెం ఒక మోస్తరు పులుపు ఉంది. మా ఇంట్లో ఎక్కువ పులుపు తినరు కాబట్టి ఒక సైడ్ మొత్తం మామిడికాయ ముక్క వేసేసాను అనమాట. ముక్కలు చేసి నెక్స్ట్ కొబ్బరి, పచ్చిమిర్చి వేసేసి మిక్సీ వేసేసుకున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చివే అన్నీ, ఓన్లీ పోపు మట్టుకే వేసుకోవాలి అంతే అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మా అత్తయ్య గారు చేసేవాళ్ళు ఇది. అలా రెగ్యులర్గా మా ఇంట్లో అలవాటు అయిపోయింది అనమాట. ఈ సీజన్ అంతా ఒక 1 వీక్ ఒకసారి ఈ పచ్చడి, కొబ్బరి మామిడికాయ పచ్చడి చేస్తానన్నమాట. అంటే చింతపండు వేసుకొని అట్లా చేసుకుంటాం కదా కొబ్బరి పచ్చడి. ఇది మామిడికాయ వేసి చేస్తామన్నమాట. అంతేను. చూసారా, మిక్సీ అయిపోయింది వేసేసాను. అలా రావాలి. మరి మెత్తగా పేస్ట్ లాగా చేయకూడదు, చట్నీ లాగా చేసేయకూడదు. ఇడ్లీలోకి చట్నీ లాగా తురిమినట్టు రావాలన్నమాట కొబ్బరి. అలా చేసేసుకొని ఇప్పుడు అంతా డిష్ అవుట్ చేసేసుకొని దీనికి పోపు వేసేసుకుందాం. పోపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో మనం వాడింది ఉప్పు మాత్రమే ఎక్స్ట్రా వేసాం. మామిడికాయ, కొబ్బరికాయ, నెక్స్ట్ పచ్చిమిరపకాయ, ఉప్పు, అంతే. మిక్సీ వేసేసుకొని మనం దానికి పోపు వేసుకుంటున్నాం. ఆవాలు, జీలకర్ర, దీనికేమో పోపు దినుసులు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే అన్నంలో కలుపుకున్నప్పుడు క్రిస్పీగా ఉంటాయి కదా పప్పులు నవ్వులుతుంటే, అప్పుడు టేస్టీగా ఉంటుందని మినపప్పు, శనగపప్పు వేసుకోవచ్చు. ఇంగువ మెయిన్. పచ్చడి ఏదైనా సరే, చట్నీ అయినా ఇంకా నిలవ పచ్చళ్ళైనా ఏ పచ్చడికైనా ఇంగువ అనేది ఫేమస్ కాబట్టి ఇంగువ, ఒక ఎండుమిర్చి వేస్తున్నాను. పోపు కొంచెం కరివేపాకు వేసాను. ఇప్పుడు ఈ పోపుని మనం పచ్చడిలో మిక్స్ చేసేసుకుందాం. పోపు వేయకపోయినా చాలా టేస్టీగా ఉంటుంది. వేస్తే కలర్ఫుల్గా, చూసే వాళ్ళకి ఇంపుగా ఉంటుంది. ఆయిల్ పడినందుకు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అంటే వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు ఇలాంటి పచ్చళ్ళు ఈజీగా తింటే బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో పోపు లేకపోయినా కూడా బాగుంటుంది కాబట్టి, అన్నీ పచ్చి దినుసులే కాబట్టి. చూసారా, పోపు వేసాను, మంచిగా మిక్స్ చేసేసాను. అంతే అండి, ఎంతో రుచికరమైన కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకైనా బాగుంటుంది, చపాతీల్లోకైనా బాగుంటుంది, పూరీల్లోకైనా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.